నాన్ వెజ్ అంటే గుర్తుకొచ్చేది చికెన్. కానీ మటన్ అంటే ఇష్టము. అట్లా అని మటన్ రెగ్యులర్‌గా గాదు. మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైసే ఉంటది. సో, మటన్ తీసుకొచ్చిన ప్రతిసారి ఏదన్నా కొంచెం డిఫరెంట్‌గానే ట్రై చేస్తున్నా. అంటే మటన్ పులావ్, లేకపోతే కొంచెం థిక్ గ్రేవీ, లేకపోతే ఫ్రై, అప్పుడప్పుడు కొన్ని పీసెస్ ఉడకబెట్టేసి బాబుకి ఇచ్చేస్తాను. సో, ఈరోజు చేసిన మటన్ కర్రీ వచ్చేసి కొంచెం గ్రేవీలాగా ఉంటది. మరీ ఇట్లా సూప్‌లాగా గాకుండా జస్ట్ మైల్డ్ గ్రేవీదైతే చేస్తున్నాను. సో, ముందే నేను మటన్‌ని బాయిల్ చేస్తున్నాను. అయితే ఇందులో జాపత్రి వేస్తున్నాను గదా! అది జస్ట్ ఫ్లేవర్ కోసం. మళ్ళీ మనము పీసెస్‌లోకి మనం తింటే అది టేస్ట్ మొత్తం చేంజ్ అయితది. సో, అందుకే జాపత్రి కొంచెం వేగిన తర్వాత తీసేసినాను. అండ్ ఇప్పుడు వేసే వాటర్ వచ్చేసి మటన్‌ని ఉడకబెట్టుకున్న వాటర్. అయితే 1 కేజీ మటన్‌ని నేను కొన్ని పీసెస్ పక్కన పెట్టేస్తాను. అంటే ఒకటేసారి ఉడకబెట్టి కొన్ని పీసెస్ ఫ్రైకి అండ్ కొన్ని పీసెస్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తాను ఏం తినబుద్దయితే అది చేసేస్తాను. సో, ఓవరాల్‌గా ఇది మటన్ కర్రీ.